కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గుంత పొంగనాలు. కానీ ఇది ఉప్మా రవ్వతోని పెరుగుతోని చేస్తాము. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడెక్కాక ఒక గరిట నూనె వేసి, నూనె వేడెక్కాక ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, 2 చెంచాలు శనగపప్పు, ఒక చెంచాడు మినప్పప్పు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత కట్ చేసిన కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకు అందులో కలిసిపోతుంది కాబట్టి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా వేగాక అప్పుడు దాంట్లో సన్నగా తరుక్కున్న ఒక 3 పచ్చిమిరపకాయలు అది కూడా వేసి వేపుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ తరుగు వేగుతూ ఉండగా మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని వేపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి. ఇది ఈ రకంగా రంగు మారాక మనము ఒక క్యారెట్ని తీసుకొని దాన్ని తొక్క తీసేసి సన్నగా తురుముకొని ఆ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా వేపుకోవాలి. దానికి ఇక్కడ మనము సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత ఇది బాగా వేగాక దీంట్లో ఒక గ్లాసు నుంచి గ్లాసున్నర వరకు ఉప్మా రవ్వ వేసి బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగాలి. ఇది ఎంత వేగితే రుచి అంత బాగుంటుంది. ఇది ఏంటంటే ఏ పిండి మనము రుబ్బుకోక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇది ఇలా బాగా వేగాక ఈ విధంగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోండి. తర్వాత దాంట్లో మనము ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ గ్లాసుతో 1కి 2 చొప్పున పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు, కొద్దిగా కమ్మగా ఉండేటట్టు చూసుకోండి. మరీ పులుపు ఎక్కువైపోతే తినేటప్పుడు అంత రుచిగా అనిపించదు. కాబట్టి పులుపు సరి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మొత్తము అంతా కూడా ఈ పెరుగు ప్రతి పార్ట్కి అంటే ప్రతి మన క్యారెట్ ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా ఒక పావు చెంచాడు తినే సోడా కలుపుకుంటే కొంచెం గుల్లగా వస్తాయి. ఇది కంపల్సరీ కాదు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వదిలేయచ్చు. మనకి ఇంగువ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దీంట్లో క్యారెట్టే కాకుండా ఇంకా రకరకాల వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, బీన్స్, ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి అంతా వేసి కలుపుకొని మిశ్రమాన్ని అంతా అలా సరి చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు గుంత పొంగనాలు చేసే పాత్ర తీసుకుని అది స్టవ్ మీద పెట్టి అది వేడెక్కాక దీంట్లో మొదటి ట్రిప్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ట్రిప్పులకి ఆయిల్ అంత వేసుకోక్కర్లేదు. కాబట్టి మొదటి ట్రిప్పులో కొంచెం ఆయిల్ అన్ని గుంతల్లో కూడా వేసుకుని, ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా తిప్పితే ఏంటంటే మిగతా గుంతల్లో కూడా అది సర్దుకుంటుంది. అది మీరు చూసుకోండి. ఎందుకంటే కొంతమంది అస్సలు ఆయిల్ ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం కొంచెం ఉప్పు చూసుకుని ప్రతి ఒక్క గుంతలో ఈ విధంగా చెంచాతో నింపుకోండి. ఇది చెంచాతోనే చక్కగా వస్తుంది. దీనికి గరిట వాడకూడదు. ఎందుకంటే గుంతలో ఒకే దాంట్లో పిండి ఎక్కువ పడిపోతే దానికి ప్లేస్ సరిపోదు ఉడకడానికి. అందుకని ప్రతి ఒక్క గుంతలో కూడా ఇది వేసుకోండి. ఇది నాన్ స్టిక్ దాంట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది, నూనె ఇంకా తక్కువ పడుతుంది. కాకపోతే మా దగ్గర నాన్ స్టిక్ లేదు కాబట్టి మేము ఇది వాడుతున్నాము. ఇలా ప్రతి ఒక్క గుంతలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయండి. అన్నీ వేసేసాక అప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
ఇదేంటంటే సిమ్ములోనే ఉడకాలి. ఎక్కువగా వేడెక్కితే ఏంటంటే రంగు మారిపోతుంది, బాగా నలుపొస్తుంది, లేదా మాడిపోతాయి, లోపల ఉడకదు. అందుకని మూత పెట్టుకొని సిమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఈ మధ్యలో ఉన్నవి ముందుగా వేగుతాయి కాబట్టి అది తిప్పుకోండి. అలాగే ఒక్కొక్కటి ఉడుకుతుందా లేదా చూసుకొని అన్నీ తిప్పుకోండి. ఒక్కొక్కటి తిప్పుకున్నాక గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. నేను గ్రీన్ చట్నీతో సర్వ్ చేశాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.